తిరుప్పావై ధనుర్మాస వ్రతంలో 23వ పాసురంలో ఉన్న ఆంతర్లీనంగా ఉన్న విషయాన్ని మనం తెలుసుకుంటున్నాము. నిన్నటి రోజు మనం ఏం చెప్పుకున్నాము అంటే సృష్టికి ముందు పరమాత్మ లోపలే ఈ సృష్టి అంతా, ఈ ప్రకృతి, ఈ జీవులు అందరూ ఉన్నారని తెలుసుకున్నాము. అదే మనం కారణతత్వము అని చెప్తాం. ఆ తర్వాత పరమాత్మ తన సంకల్పం చేత ఈ సృష్టినంతా బయటికి తీసుకొని వచ్చి అందరికీ కనిపించే విధంగా చేస్తాడు కాబట్టి దాన్ని మనం స్థూలతత్వము అని కూడా అంటాం. దాన్ని మనం కార్యతత్వము అని కూడా అంటాం. ఇలా కార్యకారణ తత్వములకు కూడా అతీతంగా లేకుండా అంతటా నిండి ఉన్న పరబ్రహ్మ స్వరూపాన్నే ఆండాళమ్మవారు ఈ పాసరంలో చెబుతోంది కాబట్టి ఇదే విశిష్టాద్వైత సిద్ధాంతానికి మూలము అని చెప్పి ఆండాళమ్మవారు ఈ 23వ పాసరంలో చెబుతుంది. ఇదే విషయం వేదము కూడా చెబుతుంది. అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, విశ్వసహస్రనామం కూడా విశ్వం విష్ణు అని అంటుంది. అదే ఈశావాస్య ఉపనిషత్తు కూడా ఈశావాస్యం ఇదం సర్వం అని చెబుతుంది. ఇదే విషయం మళ్ళీ భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ చెబుతాడు. హరే కృష్ణ, జయ శ్రీమన్.